హరీష్ రావు కొన్న భూములపైన విచారణ. కొండ పోచమ్మ సాగర్ కోసం తొలుత భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. హరీష్ రైతుల్ని బెదిరించి భూములు కొన్నాక దాన్ని రద్దు చేశారు. మీడియాతో మంత్రి పొంగులేటి. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి అప్పటి మంత్రి హరీష్ రావు భూములు కొనుగోలు చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారం పైన విచారణ జరుగుతుందని చెప్పారు. ఈ రిజర్వాయర్ కోసం తొలుత భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారని, దీనివల్ల రైతులు భూములు పోతాయని బెదిరించి ఆ భూములు కొన్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. హరీష్ రావు భూములు కొన్నాక వాటికట రేట్లు విరించినట. దమ్ముంటే కబ్జా నిరూపించు, సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. కబ్జాల చరిత్ర రేవంత్ కుటుంబీకులదే. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైన ధ్వజం. రంగనాయక సాగర్ వద్ద ఇరిగేషన్ భూములను తాను ఆక్రమించలేదని, రైతుల వద్ద 13 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. దమ్ముంటే కబ్జాలను నిరూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. గురువారం ఆందోళ్ మండల పరిధిలోని మాసాన్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహం ప్రతిష్టాపన ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు ఇక్కడేమో హరీష్ రావు మొత్తం భూములు కొన్నాడు. ఏ విధంగా భూములు అంటే నిర్వాసితులను బెదిరించి ఆ యొక్క భూములు కొనుక్కున్నాడని చెప్పిండ్రు. కానీ ఇక్కడ హరీష్ రావు ఏం చెప్తున్నాడంటే, దమ్ముంటే నువ్వు నిరూపించు, నిజంగా నేను ఆ నిర్వాసుల దగ్గర ఈ విధంగా లాక్కున్నాను నిరూపించు, లేదంటే ఇదంతా వట్టిదే అని ఒప్పుకో. ఎందుకంటే నేను 13 ఎకరాలను డబ్బులు పెట్టి కొనుక్కున్నా, అక్కడ నిర్వాసితులను ఒప్పించే కొనుక్కున్నాను తప్ప ఇంకా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల లెక్క దందా మాత్రం చేయలే అని చెప్తున్న వార్త ఇది.